నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. మన లా ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు మ్యూచువల్ డైవర్స్ దానికి సంబంధించి చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే, మ్యూచువల్ డైవర్స్ అనేది ఏంటంటే సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటారు. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో యాక్చువల్గా అంతకుముందు ఏంటంటే అండి 1955 అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చినప్పుడు ఇది లేదండి. ఏది హిందూ సంబంధించి మ్యూచువల్ డైవర్స్ అనేది లేదు. సో అప్పుడు రోజులు అంటే 50s, 60s, 70sలో ఇన్ని డైవర్స్లు ఎక్కడ ఉన్నాయి. సో అప్పుడు పెద్దగా ఉపయోగపడేది కాదు. కానీ కాలక్రమేణా రోజు రోజుకి డైవర్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో మ్యూచువల్ డైవర్స్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఆ సందర్భంలో ఏమైందంటే ఈ 13కి సంబంధించిన బి అనేది పెట్టడం జరిగిందనమాట. దాని ప్రకారం ఏంటంటే, ఎవరైనా సరే భార్యాభర్తలు ప్రేమపూర్వకంగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే భార్యాభర్తలు మ్యూచువల్గా లేదా ప్రేమపూర్వకంగా విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఏంటండి అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే, పెళ్ళైన 1 year తర్వాత భార్య భర్త ఇద్దరు కూడా కోర్టుకు వచ్చి అంటే సంబంధిత అడ్వకేట్ని కలిసి వెడ్డింగ్ కార్డు, అలాగే వెడ్డింగ్ ఫోటో, ఆధార్ కార్డు, ఇదే కాకుండా మీకు సంబంధించిన ఎంఓయూ ఉంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, దానికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను చూడండి. అది అయిన తర్వాత కోర్టులో మీరు పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. సో వేసుకున్న తర్వాత కోర్టు వారు ఏం చేస్తారంటే, అంటే చాలామంది అడుగుతున్నారు, సార్ 2 నెలలు వస్తాయా, 4 రోజులు వస్తాయా, 3 నెలలు వస్తాయా అని. అయితే ఒకటే చెప్తానండి, ఒక అడ్వకేట్ అనే వ్యక్తి చేతిలో ఏది ఉండదు. జస్ట్ ఒక అడ్వకేట్ ప్రయత్నం చేస్తాడు మాత్రమే. ఓకేనండి. సో ఆ సందర్భంలో ఏమవుతుందంటే, కోర్టు వారు పరిశీలించి దాన్ని ఒకసారి అంటే సరైన ఎమర్జెన్సీ ఉన్నట్లయితే 2 నెలలకే 3 నెలలకే ఇవ్వచ్చు. లేదనుకుంటే 6 months అయితే కంపల్సరీ పడుతుంది. సో 6 months వాయిదా ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. 6 months వాయిదా పడిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆ 6 monthsకి ఆటోమేటిక్గా మీకు డైవర్స్ అనేవి శాంక్షన్ అవుతాయి. ఒకటి దీనికి అప్పీల్స్ ఏమి ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మ్యూచువల్ డైవర్స్ ఏదైతే ఉందో దానికి అప్పీల్ అనేది ఏది ఉండదు, దాంతోనే కేసు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మ్యూచువల్ డైవర్స్కి సంబంధించి అనేక కేసులు మేము చేయడం జరిగింది. దాదాపు 20 years ఎక్స్పీరియన్స్తో ఉన్నాము. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసమే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.